नमस्ते ना पेరు किरण में एसडी न्यूज़ को स्वागतम ముందుగా హెడ్లైన్స్ జీవీఎంసీలో మోగిన సమ్మె సైరన్ 279 జీవోను రద్దు చేసే వరకు సమ్మె కొనసాగుతుందన్న కార్మిక సంఘాల నాయకులు 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ చైర్మన్ తులసి కుమార్ అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తామన్న డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ అశాంతికి నిలయంగా మారిన పారిశ్రామిక వాడ వారం రోజుల్లో 3 హత్యలు 2 అత్యాచార కేసులు నమోదు పోర్టు కాలుష్యంపై నిపుణుల బృందం అధ్యయనం త్వరలోనే వర్క్ షాప్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్న మాజీ మంత్రి కొణతాల ప్రియుడి చేతిలో హత్యకు గురైన భవానీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు ర్యాలీ నిందితుడి తరఫున వాదించవద్దంటూ న్యాయవాదులకు విజ్ఞప్తి జీవీఎంసీలో సమస్య మోగింది 279 జీవో రద్దు కోరుతూ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తోంది. ఒక జీవీఎంసీలోనే 7,000 మంది కాంట్రాక్టు కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతుంది. సమ్మెపై రిపోర్ట్. మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్యాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించడానికి ఉద్దేశించిన 279 జీవో పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏడాది క్రితమే ఈ జీవో విడుదల చేసినప్పటికీ ఇంతవరకు అమలు చేయలేదు. తాజాగా ఈ జీవో కింద మున్సిపాలిటీల్లో చెత్తను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. కాంట్రాక్టు పద్ధతి మీద 40,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. వీరంతా ఈ నెల 11, 12, 13 తేదీల్లో సమ్మెలోకి వెళతారు. 279 జీవో రద్దు కోసం కార్మిక సంఘాలు పట్టుదలగానే పనిచేస్తున్నాయి. కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులు అధిక సంఖ్యలో సమ్మెలో పాల్గొనున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. దానివల్ల మొత్తం టోటల్గా కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ దివాలా తీరుతాయని చెప్పేసనే చైర్మన్లు కానీ మేయర్లు కానీ ఎక్కడ కూడా అంగీకరించట్లేదు. అయినా మాతో పాటు వాళ్ళు కూడా సహకరించినప్పుడు కూడా 279 వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మకం నీరెట్టినట్లుండి ఏదైనా వాళ్ళు అనుకున్న పద్ధతిలో చేయాలని చెప్పని భావించి ఈరోజు 279 అమలు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంది. దానివల్ల కార్పొరేషన్లు మున్సిపాలిటీకి నష్టమే కాకుండా కార్మికులకి ఈరోజు పనిభారం అన్నది విపరీతంగా పెరిగిపోతుంది. అదే ఇప్పటికే పనిభారంతో సతమతం అవుతూ పని చేయలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రేపు రాబోయే కాలంలో అది కనుక ఇంప్లిమెంట్ అయితే పనిభారంతో పాటు వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ కానీ ఉద్యోగ పద్ధతి కానీ ఏవి కూడా లేకుండా పోయే ప్రమాదం అన్నది ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు ప్రజాభిష్టం మేరకు కార్మికుల ఇష్టం మేరకు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఒక స్వల్పకాలిక సమ్మెను చేయాలని చెప్పి భావించాం. ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం దిగొచ్చిందా సరే లేకపోతే ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా వెళ్ళడానికి కూడా వెనకాడం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సమ్మె నోటీస్ ఇచ్చాం కాబట్టి రేపటి నుంచి సమ్మె ప్రారంభమవుతుంది. ఈ 3 రోజుల తర్వాత వారు సమ్మెను విరమించుకోకపోతే నిరవధికంగా కూడా సమ్మెకి వెళ్ళాలని చెప్పి కూడా మేము ఆ నోటీసులు కూడా పొందుపరచడం జరిగింది. ఎందుకంటే 279 జీవో అమలు చేస్తే అది కార్మికులు ఇంతవరకు 11,000 నుంచి 1,100 నుంచి 11,000 ఈఎస్ఐ పిఎఫ్ సెలవులు సాధించుకున్నారు. ఈ హక్కులన్నీ కూడా పూర్తిగా కాంట్రాక్టులకు దానదత్తం చేయడం జరుగుతుంది. కాంట్రాక్టు సంపాదన కోసం తప్ప కార్మికుల ప్రయోజనానికి ఇది ఉపయోగపడదు. కార్మికుల పనికి కూడా భద్రత ఉండదు. యూజర్ ఛార్జీల పేరు మీద ప్రతి ఇంటికి 50 రూపాయల చొప్పున వసూలు చేయడానికి, అలాగే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిధులు ఏవైతే ఉన్నాయో గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి, అలాగే జీవీఎంసీ తాలూకు మొత్తం యంత్రాలు కానీ పనిముట్లు కానీ వాహనాలు కానీ అన్నింటినీ ఉపయోగించుకుంటాడు. కానీ డబ్బులు వాడికి భారాలు మాత్రం కష్టాలు మాత్రం జీబీఎంసీకి వస్తాయని చెప్పేసి అందువల్ల ఏంటంటే ప్రజానీకం కూడా దీనికి సమ్మతం అది తెలియజేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. పారిశుద్ధ్య సమస్య రాకుండా ఎప్పటికప్పుడు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ లో మరో ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. 25,000 లంచం తీసుకుంటూ చైర్మన్ తులసి కుమార్ ఏసీబీకి చిక్కాడు. దీంతో ఇతనిని అరెస్టు చేసి కోర్టుకు పంపుతున్నట్లు ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఏసీపీ పనినవలలో చిన్న చేప చిక్కింది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ లో పెద్ద చేపలను వదిలి చిరు ఉద్యోగులు ఏసీబీకి బలవుతున్నారు. సాధారణంగా
50 చదరపు అడుగుల స్థలంలో 2 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తే దానికి టౌన్ ప్లానింగ్ అనుమతి తప్పనిసరి. అలా చేయకుండా ఉండటం కోసమే యజమానుల నుంచి టౌన్ ప్లానింగ్ అధికారులు భారీగా ముడుపు తీసుకుంటున్నారు. పోర్టు మెరైన్ విభాగంలో టైం కీపర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డికి 104 ఏరియాలో G+1 ఇల్లు ఉంది. దానిని G+2గా మార్చుకునే క్రమంలో జీవీఎంసీ అనుమతి తప్పనిసరి. అయితే ఈ విషయాన్ని చూసి చూడనట్లు వ్యవహరించడానికి టౌన్ ప్లానింగ్ విభాగం చైర్మన్ తులసిరావు 45,000 లంచ్ తీసుకుంటుండగా 30,000కు బేరం కుదిరింది. ఈ నెల 4వ తేదీన 5,000 తీసుకున్నాడు. మిగతా 25,000 ఇండస్ట్రియల్ ఏరియాలోని శారదా బేకరీ వద్ద తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. కంప్లైనెంట్ వెంకటరెడ్డి, ఇతను విశాఖపట్నం పోర్ట్లో మెరైన్ డిపార్ట్మెంట్లో టైం కీపర్గా చేస్తున్నాడు. ఇతనికి 41 వార్డ్ 104 ఏరియాలో ఒక 50 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఇల్లు ఉంది. ఆ ఏరియాలో 50 స్క్వేర్ యార్డ్స్లో ఉండే ఇల్లులన్నీ కూడాను G+2 వేసుకుంటున్నారు. అది 60 స్క్వేర్ యార్డ్స్ 50 స్క్వేర్ యార్డ్స్ కంటే ప్లాన్ అది అవసరం లేదు. బట్ చైర్మన్, టౌన్ ప్లానింగ్ చైర్మన్ జీవీఎంసీ అసలు అతని జాబ్ చార్ట్ ప్రకారంగా అతను వార్డులో తిరిగి ఎక్కడైతే అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్స్ని ఐడెంటిఫై చేసి అది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను నోటీస్ ఇచ్చి అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే డెమాలిష్ చేయాలి. అంటే ఒక పని చేయడానికి ఒక పని చేయాల్సిన పని చేయకుండా ఉండడానికి ఫర్బేర్ టు డూ అంటారు. ఇది చేయాల్సిన పని చేయకుండా ఉండడానికి అతనేమో లంచం డిమాండ్ చేశాడు. అది 40,000 డిమాండ్ చేశాడు ఆ సెకండ్ ఫ్లోర్ వేసుకోవటానికి. అది ఆఫ్ చేయమని చెప్పాడు. అతనితో బేరం పెట్టుకుని 30,000కి తగ్గించాడు. 4వ తారీఖునేమో ఒక 5,000 తీసుకున్నాడు. డబ్బులు లేవు నా దగ్గర, 5,000 ఉన్నాయంటే 5,000 తీసుకున్నాడు. ఈరోజు 25,000 ఈరోజు సమకూర్చుకోమన్నాడు. ఇవాళ ఈవినింగ్ ఫోన్ చేసి ఐటీఐ జంక్షన్కి రమ్మని చెప్పాడు. అతను వస్తే అతన్ని స్కూటర్ పైన ఎక్కించుకొని ఇటువైపు తీసుకొని వచ్చాడు. ఇక్కడ అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది. మోస్ట్లీ మనకి చూస్తే సిటీలో అన్నీ కూడాను ఈ 50 స్క్వేర్ యార్డ్స్ 60 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్స్లో అన్నీ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ మనకు కనపడుతుంటాయి. ఇవన్నీ వీళ్ళు ఏం చేయాలంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు. పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో జనం ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గత 5 రోజుల్లో 3 హత్యలు 2 అత్యాచార ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు వీటిని సవాల్గా తీసుకున్నారు. తాజాగా ఒక కళాసి హత్య సంచలనం సృష్టిస్తోంది. గాజువాక ప్రధాన మార్కెట్ రోడ్లో 7 మెట్ల మర్రిపాలెంకు చెందిన గండేపల్లి ముత్యాలు అలియా శ్రీను హత్యకు గురయ్యాడు. కళాసిగా పనిచేస్తున్న శ్రీనును తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో లారీలు లోడింగ్, అన్లోడింగ్ పనులు జరుగుతున్న సమయంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీనుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే అప్పకొండ శివారు చేపలపాలెంలో దంపతులు కాపురం ఉంటున్నారు. 3 యువకులు అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి దంపతులపై దాడికి దిగారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో అక్కడి నుంచి యువకులు పరారయ్యారని బాధితులు చెబుతున్నారు. అంతేకాకుండా అడ్డొచ్చిన తన భర్తను చితకబాదారని ఆమె తెలిపింది. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫుల్లీ తాగేసి పడిపోయారు. బండితోనే ఇద్దరేమో బండితో పడిపోగలనేమో మళ్ళీ వెళ్ళి మా ఆయన గారు ఎత్తారండి. ఎత్తి ఎందుకురా అంత ఫాస్ట్గా వెళ్ళడం ఎందుకు అని మా ఆయన అడిగాడండి. అడిగితే ఓడికోడు ఫోన్ చేసుకొని మాపు 9-10 లాగా అయిపోద్ది. ఆ టయాన్ని మేము పడుకున్నప్పుడు వచ్చి మా ఆయన్నేమో బయటికి ఈడ్చుకొచ్చి మా ఆయన్నేమో ఉద్దరు కొట్టి నన్నేమో ఓడి ఇలా జరిగిందనమాట. పారిశ్రామికవాడ అశాంతి అలజడులే కాకుండా హత్యలు, అత్యాచారాలు కూడా జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోర్టు కాలుష్యంపై నిపుణుల బృందం అధ్యయనం ప్రారంభించింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో నిపుణుల పోర్టు కాలుష్య ప్రాంతాలను పరిశీలించారు. ఈ సమస్యపై త్వరలోనే ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కాలుష్యం వల్ల విశాఖ ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ బృందంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, దేశంలో బయోడైవర్సిటీపై పనిచేస్తున్న నిపుణులు పురుషోత్తం రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలుష్య కారకంగా రసాయనిక పరిశ్రమలను ఏర్పాట్లు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏదేమైనా ఇమ్మీడియట్గా ప్రజల తరపున కోరేది ఏంటంటే ఇక్కడ పొల్యూషన్కి దోహదపడేటివన్నీ కూడా హ్యాండ్లింగ్ ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా వేరే శాటిలైట్ పోర్ట్ కట్టుకొని అక్కడికి షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదొకటే ఇమ్మీడియట్ పరిష్కారం, ప్రభుత్వ పరంగా చేయాల్సిన పరిష్కారం అది. ఇప్పుడేమో దీనికి చెప్పారు 200 కోట్లు పెట్టుకొని కన్సీల్డ్ కన్వేయర్ బెల్ట్ అన్నారు. ఇక్కడ చూస్తే ఇది కన్సీల్డ్ కన్వేయర్ బెల్ట్ అని అంటే నవ్వుతారు ఎవరైనా సరే. అంటే ప్రజల్ని ఎంత ఎరువాళ్ళగా అనుకొని ఈ రకంగా మభ్యపెట్టడం అన్నది చాలా అన్యాయం. ఇది ఇప్పుడు చూస్తూ ఉంటే రేకులు వేశారు తప్పితే ఇది కన్సీల్డ్ కన్వేయర్ సిస్టమ్ ఎక్కడ కూడా అనిపించుకోదు. ఏదో వాటర్తో తడపడం వల్ల పరిష్కారం అవుద్దని కాదు. అక్కడ తీసుకొని వెళ్ళి కోల్ కానీ, ఐరన్ ఓర్ కానీ, సల్ఫర్ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ స్టాకింగ్ జరుగుతున్నాయి. దానివల్ల వాతావరణం పొల్యూట్ అయిపోతుంది. నేను చెప్పే పాయింట్ ఒకటి, ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు కంపల్సరిగా యునైట్ కావాలి. వాళ్ళు పీల్చే గాలి, తాగే నీళ్లను ఒక కామన్ ఇష్యూస్గా టేకప్ చేసి ఇక్కడ సమావేశాలు పెట్టుకొని రిజల్యూషన్స్ పాస్ చేసి ఇక్కడ మేము స్టడీ చేసిన సందర్భంగా మేము ఒక వండర్ఫుల్ రిపోర్ట్ తయారు చేస్తాం. ఆ తర్వాత మేము ఖచ్చితంగా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సివిల్ కోర్టులో టు బిగిన్ విత్ ఇక్కడ వేస్తాం. తర్వాత హైదరాబాద్లోనే హైకోర్టు ఉంది ఇంకా ఫర్ ద టైం బీయింగ్ కనుక అక్కడ దీన్ని పర్సూ చేస్తాం. ఇది కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జాతీయ స్థాయిలో ఉంది. సుప్రీంకోర్టు జీవీఎంసీ 26వ వార్డులో పిరియుడు చేతిలో హత్యకు గురైన భవానీ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వార్డు ప్రజలు పార్టీలకు అతీతంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు వరకు ఈ ర్యాలీ సాగింది. భవానీ కేసులో నిందితుడి తరఫున ఎవరూ కేసు వాదించవద్దంటూ బార్ అసోసియేషన్ కు బాధితులు విజ్ఞప్తి చేశారు. భవానీకి న్యాయం జరగాలంటే నిందితుడికి శిక్ష పడాల్సిందేనని బార్ అసోసియేషన్ లాయర్లకు సూచించారు. దీనిపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పూసెల్ల బాలకృష్ణ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు వాదించమని, భవానీకి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చా రామురెడ్డి, తోట రాజీవ్ గాంధీ, భవానీ తల్లి, బంధువులు పాల్గొన్నారు. చాలా కిరాతకమైనది. ఇటువంటి చర్యల్ని అసలు మనం ప్రోత్సహించకూడదని మా విశాఖపట్నం బార్ అసోసియేషన్ తరపు నుంచి నేను ప్రెస్ వారికి కూడా తెలియపరుచుకుంటూ ఈ విషయంలోనే మా తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఈ అన్యాయం జరిగినటువంటి కుటుంబ సభ్యులకి, అలాగే కిరాతంగా హత్యమైన అమ్మాయి ఆత్మశాంతి కొరకు మా వంతుగా మేము ఎటువంటి సహాయ సహకారాలు కానీ ముద్దాయికి అందించకుండా ప్రయత్నం చేస్తామని కూడా నేను తెలియపరచుకుంటాను. మేము ఇన్ని సంవత్సరాలు పెట్టి నేటికి 30 సంవత్సరాలు పెట్టి అదే 26వ వార్డులో నివసిస్తున్నాం కానీ ఇప్పటికొచ్చి ఇలాంటి గాచారం అయితే జరిగే ప్రసక్తి లేదు. ఇదే ఈ గాచారాన్ని గంభీరంగా అక్కడ స్థానిక ప్రజలలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అవుతున్నారు. దీని గురించి ఆ తల్లి కానీ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆందోళనగా వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మా 26వ వార్డు ప్రజలంతా కోరుకున్నది ఒకటే, ఇలాంటి సంఘటన ఇంకొక వ్యక్తికి లేడీస్ జరగకూడదు అనుకుంటే పిలిపించి అత్యంత కిరాతకంగా ఏదైతే గొంతు కోసి డంబుల్స్ తో తల మీద మోదేసి పడుతున్నటువంటి ఆ రక్తాన్ని ఒక బేసిన్లో పట్టి అద్దడానికి వచ్చినటువంటి స్థానికుల మీద గ్యాస్ ఓపెన్ చేసి అందరినీ పేల్చేస్తానని చెప్పి ఒక ఉన్మాది చేసినటువంటి దుశ్చర్యకి మీద ఈ రోజు మహిళా లోకం కాదు, మా ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మేము కోరుకునేది ఒకటే, ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి దౌర్భాగ్యులకు జీవించే హక్కు లేదు. వాళ్ళని ఇమీడియట్ గా ఫాస్ట్ కోర్టు పెట్టి వాళ్ళని ఉరి తీయకపోతే మాత్రం ఇటువంటి ఉద్యమం ఏదైతే ఇప్పుడు 300 మంది వచ్చారు, రేపొద్దున 30,000 మందితో కూడా మేము రోడ్లెక్కే పరిస్థితి ఉంటుంది వాడిని కానీ ఉరి తీయకపోతే అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా బార్ అసోసియేషన్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసాం. లాయర్లందరికీ చేతులు జోడించి మేము దండం పెడతా ఉన్నాం.
ఎవరు దయచేసి ఆ దుర్మార్గుడికి బెయిల్ ఇప్పించొద్దని చెప్పి 4 సంవత్సరాలు ప్రేమించి నమ్మినందుకు ఫోన్ చేసి చంపించాడు. ఆడ కుర్శిక్ష తీసేయండి, వాడికి బయటకు రావద్దు అసలు, లేదంటే నా నలుగురు చచ్చిపోతాం. అది దారుణంగా చంపాడు. పేపర్లో చూసారా, పోసి ఇంటితో బాధించాడు, రమ్ముతో ఇచ్చినా ప్రేమించండి. ఫోన్ చేసి మరి చంపించాడు అంత ఉమ్మాదంగా. నాలాడు శోకం ఏ తల్లిదండ్రులకు రాకూడదు. కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ కు అర్జీదారులు పోటెత్తారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్వయంగా వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూ సమస్యలపైనే వినతులు వచ్చాయి. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుల కోసం కూడా అర్జీలు సమర్పించారు. జిల్లా కలెక్టర్తో పాటు డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఘోరంగా విఫలమైందని ఏఐటీయూసీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆదినారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ పరీక్షల రద్దు నేపథ్యంలో ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట ధర్నా నిర్వహించారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ అష్టవినాయక అసెస్మెంట్ బిజినెస్ కన్సల్టెన్సీని క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విషయంలో కానీ ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అనేది కనబడతా ఉంది. మేము ఫీల్ అయ్యేది ఒకటే, ఇవాళ ఇంతమంది కార్మికులు దీని మీద జీవనం సాగిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా గతంలో సహకరించారు. దీని పేపర్ నుంచి రక్షించుకున్నాం. 2 సంవత్సరాల పాటు లేట్ అయ్యి ప్లాంట్ లో ఎంప్లాయీస్ లేక, పర్మనెంట్ ఎంప్లాయీస్ లేక. మదల్పాలెం సిఎంఆర్ సెంట్రల్ లో మెక్డానల్డ్స్ ఇండియా రెస్టారెంట్ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రెస్టారెంట్ విశాఖకు రావడం తొలిసారని సంస్థ బిజినెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ జెరాల్డ్ డయాస్ తెలిపారు. సిఎంఆర్ సెంట్రల్ 4వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ రుచులను అందించడం, వినియోగదారులకు అనుగుణంగా సేవ చేయడం తమ లక్ష్యంగా తెలిపారు. Made for you in front of you. We've got trained baristas who make this right in front of your eyes, and it's in our first restaurant in the city of Visakhapatnam. This is a beautiful 3,000 square feet restaurant, and it's also the first McCafe that we are opening in the state of Andhra Pradesh. We have a big variety of products to offer the people of Vizag. From a వినాయక వ్రతానికి వినియోగించే పత్రులను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా సేకరించి పర్యావరణాన్ని కాపాడాలని పర్యావరణ మార్గదర్శి వైశాఖి నాయకురాలు రాజేశ్వరి తెలిపారు. వినాయక విగ్రహాలను ప్రతిమలను మట్టితోనే రూపొందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రసాయనాలు వాడే విగ్రహాలను కాకుండా మట్టి ప్రతిమలను వినియోగించేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. స్కూల్స్, విద్యా సంస్థల్లోనే ఈ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నాము. అయితే ఈ మట్టి విగ్రహాలని వాడడం వల్ల మనం పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దానివల్ల చాలా రకాల రసాయనాలు విడుదలవుతున్నాయి. వాటికి వేసే రంగులు కానీ ఇతర రసాయనాల వల్ల మన జల వనరులని కాపాడుకోలేకపోతున్నాం. కాబట్టి మనం కలుషితం చేయకుండా మనం మట్టి విగ్రహాలనే వాడాలి అంటూ ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఎటువంటి నోటీసులు లేకుండా కాంట్రాక్ట్ డ్రైవర్లను తొలగించడాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. గత 20 ఏళ్ల నుంచి సుమారు 250 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను పనిచేస్తున్నామని యూనియన్ అధ్యక్షుడు గిరి తెలిపారు. అయితే కాంట్రాక్ట్ ఎటువంటి నోటీసులు లేకుండా 40 మందిని తొలగించారని, దీనిపై యాజమాన్యం కలుగజేసుకుని న్యాయం చేయాలని కోరారు. డ్రైవర్స్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి మా కార్మికుల్ని అర్ధాంతరంగా 13 మంది తొలగించారు. అదేవిధంగా స్టీల్ సిటీ మోటార్ వర్క్స్లో జిఎంఎల్ కానీ, డీజీఎంఎల్ కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళని కూడా తొలగిస్తూ మా కార్మికుల ఐక్యతని తొంగలో తొక్కుతున్నటువంటి బినామీ కార్మికుల్ని, బినామీ నాయకుల్ని, బినామీ కాంట్రాక్టులను కూడా అదుపులో తీసుకొని మేనేజ్మెంట్. హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీలో మోగిన సమ్మె సైరన్.
279 జీవోను రద్దు చేసే వరకు సమ్మె కొనసాగుతుందన్న కార్మిక సంఘాల నాయకులు. 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ చైర్మన్ తులసి కుమార్ అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తామన్న డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్. అశాంతికి నిలయంగా మారిన పారిశ్రామిక వాడ. వారం రోజుల్లో 3 హత్యలు 2 అత్యాచార కేసులు నమోదు. పోర్టు కాలుష్యంపై నిపుణుల బృందం అధ్యయనం. త్వరలోనే వర్క్ షాప్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్న మాజీ మంత్రి కొణతాల. ప్రియుడి చేతిలో హత్యకు గురైన భవానీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు ర్యాలీ. నిందితుడి తరఫున వాదించవద్దంటూ న్యాయవాదులకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.